నమస్కారం. ACT9 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలోని మందని నియోజకవర్గానికి 33 కోట్లు, మందని మండలానికి 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన సందర్భంగా సోమవారం మందని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంలో మందని మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మందని సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి, మందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు మందని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, మందని మండలానికి దాదాపు 8 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. మందనిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధే ధ్యేయంగా శ్రీధర్ బాబు ముందుకు వెళ్తున్నారని, నిధుల మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, మా మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయనకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా యూత్ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు మంజూరు చేస్తారని చెప్పేసి సార్ హామీ ఇవ్వడం జరిగినది. అట్లాగే రానున్న రోజుల్లో కూడా మా మున్సిపల్ పరిధి లోపల సుమారు ఇంచుమించు 12-14 కోట్లు మంజూరు కాబోతున్నాయి త్వరలోనే. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు ప్రతి విషయంలో ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి అందుబాటులో ఉండుకుంటూ రాబోయే రోజుల్లో మా నియోజకవర్గం లోపల అధిక మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మా నియోజకవర్గంలో ఎటువంటి దానికి ఆటంకాలకు తావు లేకుండా అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి ఈ విధంగా సారు ఎన్నో హామీ ఇవ్వడం జరిగినది. దాన్ని మేము ప్రతి ఒక్క కార్యకర్త మేము ముందుకు తీసుకుపోతాం. వారికి ఈ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ మా తరఫున మా నాయకులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గానికి 33 కోట్లతో పాటు మంత్రి మండలానికి దాదాపు 8 కోట్ల నిధులను మంజూరు చేయడానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారు నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ ప్రాంతంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వారు ఎంతగానో ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు ఎంతగానో కృషి చేయడం జరుగుతూ ఉంది. శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతాన్ని ఇంకా అనేక నిధులు తీసుకొచ్చి మంచి పెద్ద సిటీగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీధర్ బాబు గారు ఈ నిధులు తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దళిత బహుజనుల పార్టీ, దానిలోనే అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మంత్రి నియోజకవర్గానికి మండలానికి 8 లక్షల రూపాయలు కేటాయించి అందరికీ పని ఆమోదయోగ్యంగా మెప్పించి గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించినందుకు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.